ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ 2024 ఫిబ్రవరి 29 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ PPBL పై నిషేధాన్ని ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్తగా కస్టమర్లను ఆన్బోర్డింగ్ చేయడం, వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాపప్ నిషేధం విధించారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లలో పేటీఎంకు సంబంధించి కొన్ని సేవలను అనుమతిస్తారని తెలిపింది. వినియోగదారులు వ్యాలెట్లో మిగిలిన బ్యాలెన్స్ను వారి సేవింగ్స్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నిబంధనలు సరిగా పాటించకపోవడం, బ్యాంకులో మెటీరియల్ పర్యవేక్షణపై ఆందోళనలు తలెత్తడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఎక్స్టర్నల్ పార్టీలు కంపెనీల సిస్టంలపై చేసిన ఆడిట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రెస్ రిలీజ్ను ఆర్బీఐ జనవరి 31వ తేదీ నాడు విడుదల చేసింది. పేటీఎం వ్యాలెట్ యూజర్లు దీని కారణంగా కాస్త ఇబ్బంది పడనున్నారు. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే 2018లో దాదాపు 3 కోట్ల మంది పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపేవారు. అక్కడి నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి వినియోగదారులు వేరే ఆప్షన్లు పరిశీలించక తప్పదు. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం పేటీఎం కస్టమర్లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులలో ఎలాంటి పరిమితులు లేకుండా మిగిలిన బ్యాలెన్స్ను విత్డ్రా చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు. అన్ని పైప్లైన్ లావాదేవీలు, నోడల్ ఖాతాలు అంటే ఫిబ్రవరి 29న లేదా అంతకుముందు ప్రారంభించిన అన్ని లావాదేవీలకు సంబంధించి పూర్తి చేసే సమయం మార్చి 15 వరకు పొడిగిస్తామని ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీలు లేదని కూడాను ఆర్బీఐ తెలియజేసింది. అయితే పేటీఎంకు బదులుగా ఏ యాప్లు యూజ్ చేయాలనే దాని మీద క్లారిఫికేషన్ ఇస్తూ ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, వాట్సాప్ పే, మోబిక్విక్, ఫ్రీచార్జ్, ఎయిర్టెల్ మనీ, జియో మనీ వీటి ద్వారా ఇక నుంచి కూడా ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్ జరుపుకోవచ్చని ఆర్బీఐ సూచిస్తోంది.